టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్. మారనాథా. దేవుని బిడ్డలారా, గత కొంతకాలంగా మనం ఇలాగా టీవీలో కలుసుకుంటున్నాం. నేను ఈ టెలివిజన్లోనూ, మీరు వెలుపల ఇలా కలుసుకుంటున్నాం. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మీ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమం కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మీకుంది. స్పాన్సరింగ్ గురించి నేను మాట్లాడడం లేదు. స్పాన్సరింగ్ చేస్తున్నాడు ప్రభు కొంతమంది దేవుని బిడ్డల ద్వారా. దేవుడు గొప్పవాడు. ఇది దేవుని కార్యక్రమం కనుక ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే, ట్రాక్ పెట్టుకొని పాటలు పాడగలిగేవారు ఉన్నట్లయితే ఒక చరణం నా సందేశానికి ముందు ఈ కార్యక్రమంలో పాడడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ విషయంలో నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా వాట్సాప్ నంబర్, అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి, మీరు నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కూడా మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, మీ సందేహాలు, మీ యొక్క సలహాలు, సూచనలు మీరు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సందేశం మీరు వింటున్న సమయానికి నేను ప్రభు కృపను బట్టి హైదరాబాద్లో ఉంటున్నాను. నేను నాతో పాటు దేవుజనులు పాస్టర్ జి సైమన్ గారు, గమలపాలెం, నెల్లూరు జిల్లా. ప్రతి నెల ఎవరో ఒకరిద్దరు దేవుజనులు తీసుకొచ్చేసి వారితో 1-2 రోజులు ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతంలో పరిచర్య చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు కృపను బట్టి మౌలాలిలోను, అంతేకాకుండా పెద్దకందిగూడలోను, ఆర్కేపురంలోను, ఆదిబట్టలోను, అంతేకాకుండా వెస్ట్ మారేడుపల్లిలోను, ఇలాగా వేరు ప్రదేశాల్లో జేజే నగర్లోను, అంతే కాలనీలోను పరిచయం చేయడానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. హైదరాబాద్లో సహోదరి సిస్టర్ యానీ నీలిమ గారు చక్కటి పరిచయం జరిగిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, సుమారు ఆంధ్రప్రదేశ్లోని 5-6 జిల్లాల్లోనూ, అంతేకాకుండా తెలంగాణలోని 6 జిల్లాల్లో పరిచయం జరుగుతుంది. ఈ పరిచయం అంతటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో స్థానిక దేవుజనులు వారి బాధ్యతలు, వాళ్ళు ఫ్రీడంతో, స్వేచ్ఛతో వారు పరిచయం జరిగిస్తున్నారు. ఒక సంస్థ సహవాసం అయినంత మాత్రాన ఒత్తిడి లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ చేసి మీరు లోబడాల్సిందే, లొంగాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే అనేటువంటిది ఏం లేకుండా స్వేచ్ఛగా వారు పరిచయం జరిగిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలో ప్రభు కృపను బట్టి సుమారు 120 మంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు. పాస్టర్స్ వారి సంఘాలు నిర్వహించుకుంటూ ఈ సహవాసంతో కలిసి ఆత్మీయంగా బలపడుతూ ఈ సహవాసం యొక్క సహకారాన్ని కోరుకుంటూ వారు ముందుకు సాగుతున్నారు. నెల్లూరు జిల్లాలోనే ప్రభు కృపను బట్టి సుమారు 30 మంది సేవకులు నాతో కలిసి పనిచేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇక్కడ సెక్యులర్ లీడర్షిప్ కనిపించదు, కానీ స్పిరిచువల్ లీడర్షిప్ అనగా సర్వెంట్ లీడర్షిప్ అనగా సేవక నాయకత్వం కనిపిస్తుంది. కానీ సమాజంలో కనిపించేటువంటి నాయకత్వానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి యేసులాగా శిష్యత్వపు లేకపోతే సేవక నాయకత్వంలో ముందుకు సాగాలి అనేది ఒక దేవుజనుడిగా నా ఆశ. నేను అలా కొనసాగుతున్నాను. కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. దయచేసి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి.
ఆ నోటిఫికేషన్లు క్లిక్ చేస్తే, ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీరు సందేశాలు మీరు వినొచ్చు. యోహాను సువార్త నుంచి ప్రభు కృపను బట్టి 873 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 870 ప్రసంగాల వరకు. తర్వాత ఇంకొక వారం రోజుల తర్వాత, ఇంకొక 7-8 రోజుల తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయ ధ్యానాల్లోకి వెళ్ళబోతున్నాం. జూన్ నెలంతా యోహాను సువార్త 6వ అధ్యాయ ధ్యానాలు, జూలై నెలలో 7వ అధ్యాయ ధ్యానాలు, ఇలా మనం కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. For as the Father is the source of life, so he has given the Son the power to impart life. అనగా తండ్రి ఏ విధముగా జీవమునకు వనరుగా ఉన్నాడో, సోర్స్గా ఉన్నాడో, జీవ వనరుగా ఉన్నాడో, అలాగే he has given the Son the power to impart life. ఆయన జీవాన్ని బదిలీ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి కుమారునికి అధికారాన్ని అనుగ్రహించాడు అని రాయబడింది. వాడుక భాష బైబిల్లో మనం చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. ఎందుకంటే జీవానికి తండ్రి ఏ విధముగా మూల పురుషుడో అదే విధముగా కుమారుడు, జీవానికి తండ్రి ఏ విధంగా మూల పురుషుడో కుమారుడు కూడా జీవానికి మూల పురుషుడు. హి ఇస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. కుమారుణ్ణి మూల పురుషుడుగా చేసింది తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ యేసు యొక్క అధికారం, ద అథారిటీ ఆర్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసుకు అధికారం, అథారిటీ లేదు అనడానికి వీల్లేదు. ఆయన బానిస కాదు, ఆయన దాసుడు కాదు, ఆయన స్వతంత్రుడు. అరే మీరు ఇప్పుడు అన్నారుగా సేవక నాయకత్వం అని, సేవకుడుగా మారాడు. వాస్తవమే, ఆయన బానిస కాదు, ఆయన సేవకుడుగా మారాడు వాలంటరీగా. ఎవరో బలవంతం మీదగా సేవకుడైనవాడు కాదు, ఎవరో బలవంతం చేసే శిష్యుల కాళ్ళు కడిగిన వాడు కాదు. యూదా మత పెద్దలో లేదా ఇంకెవరో ఇచ్చిన సలహా కాదు వాళ్ళ శిష్యుల కాళ్ళు కడగకూడదని. ఎవరు అటువంటి సలహా ఇచ్చే అవకాశం లేదు. కానీ యేసు ఎందుకో మరి శిష్యుల కాళ్ళు కడిగాడు. బహుశా తండ్రి ఇచ్చిన సలహా ఉండొచ్చు. ఇంకా ఖచ్చితంగా తండ్రి ఇచ్చిన సలహా కాకుండా శిష్యుల పాదాలు కడిగి, శిష్యుల పాదాలు కడగడం అనేటువంటి ఆ సాంప్రదాయానికి ఆయన నాంది పలికాడని చెప్పొచ్చు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క అధికారాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యేసుకున్నటువంటి 5 విధాలైనటువంటి అధికారం, ద 5-fold అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 5 విధాలే కాదు ఆయన అధికారం, అనేక విధాలుగా ఉంది ఆయన అధికారం. కానీ మనకు సమయం లేదు కనుక మనకి ఇంకొక 18 నిమిషాలు మాత్రమే మన ముందు మిగిలింది. కాబట్టి షార్ట్ టైం, ఇప్పటికి 8 నిమిషాలు ఇంటరాక్షన్ వాటితో అయిపోయింది. సమయం కొద్దిగా ఉంది. స్టార్టింగ్ నుంచి వాక్యం ఎత్తుకొని చెప్పామనుకోండి, మీరు బోర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపు చెప్పినా ఎక్కువసేపు చెప్పినట్టు అనిపించే అవకాశం ఉంది. ఏవో మధ్యలో సాంగ్సో లేదా మ్యూజికల్ బ్యాక్గ్రౌండో ఇవన్నీ ఉంటే, ఈ మధ్యలో ఏమైనా స్లైడ్స్ వేసో లేదా ఇంకా ఏదైనా ఇమేజెస్ చూపిస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు స్ట్రైట్గా మనం వాక్యం బోధిస్తున్నాను కనుక, ఈ ఉదయకాలం కనుక ఇంకా మత్తులో ఉండి ఈ వాక్య బోధన జోలపాటగా మారిందనుకోండి, మీకు తెలియకుండా మీరు నిద్రపోతారు. మళ్ళీ ముగింపు సమయానికి మీకు మెలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 26 నిమిషాలు మాత్రమే నేను బోధిస్తున్నాను. 3 నిమిషాలు అవి ఉంటాయి, యాడ్లు లేకపోతే ఇంట్రడక్షను లేకపోతే కన్క్లూషన్ అయి ఉంటాయి. మొత్తం 29 నిమిషాలకి ఈ కార్యక్రమం, ఈ స్లాట్ ముగించబడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం బహు వేగంగా పరిగెత్తును. దేవుని వాక్యం వెనకాల, దేవుని వాక్యాన్ని ఫాలో చేస్తూ, దేవుని వాక్యం వెంబడి మనం వెళ్ళగలిగే వాళ్ళుగా ఉండాలి. మన వెనకాల దేవుని వాక్యం రాదు. స్తోత్రం. దేవుని వాక్యం వెనకాల మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అనగా మనకు ముందుగా దేవుని వాక్యం వెళ్తుంది. ఆ దేవుని వాక్యపు జాడలు, అదృశ్యమైన జాడలు, సారము వెదజల్లే ఆ జాడల్లో మనం నడిచి మన పరమ కానాను లేకపోతే పరమ సియోనుకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం యేసు యొక్క అధికారం. మొట్టమొదటి విషయం, నంబర్ 1, 23వ వచనంలో రాయబడిన మాట.
యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో రాస్తే ఏం రాయబడిందంటే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తండ్రిని గణపరచునట్లుగా అందరూ, కొందరు కాదు అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనుగ్రహించబడెను. స్తోత్రం, హల్లెలూయా. సర్వాధికారం, ఆల్ అథారిటీ హాస్ గివెన్ టు ద సన్. ఎవరో ఒకరి కుమారునికని కాదు, జబదేయి కుమారునికని కాదు, మరియమ్మ కుమారునికని కాదు, లేదా ఇంకొకరి కుమారుడికని కాదు. సర్వాధికారం కుమారుడికి అనుగ్రహించబడింది అంటే ఇక్కడ చెప్పబడినటువంటి కుమారుడు యేసు ప్రభు అన్నలో ఎటువంటి సందేహం లేదు. 23వ వచనం నేను చదువుతున్నాను. Therefore the honor that belongs to the father he will now share with his son. తండ్రికి ఉన్నటువంటి ఘనతని, ఆ అధికారాన్ని తన కుమారుడితో పంచుకుంటున్నాడు. If you refuse to honor the son, you are refusing to honor the father who sent him. అధికారాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేనికి అధికారము అని మనం కొద్దిగా ఆలోచిస్తే 23వ వచనంలో రాయబడింది, తీర్పు తీర్చుటకు. స్తోత్రం. తీర్పు తీర్చు ఆత్మ వలనను అనే మాటను పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు ద స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్, స్పిరిట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఓకే, స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు తీర్చు ఆత్మ. ఇక్కడ రాయబడింది తీర్పు తీర్చు అధికారం, తీర్పు తీర్చు సర్వాధికారం. తీర్పు తీర్చేటువంటి సమూహాన్ని, తీర్పు తీర్చేటువంటి సర్వాధికారము సుపుత్రునికి స్వర్గం అనుగ్రహించింది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, తీర్పు తీర్చడానికి అధికారం. అధికారము లేనివాడు తీర్పు తీర్చలేడు. ఉన్నతమైన న్యాయస్థానం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడింది, ప్రభుత్వం అధికారం ఇచ్చింది, లేతే చట్టం లేదా వ్యవస్థ అధికారాన్ని ఇచ్చింది. మనకు అధికారం ఇవ్వబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని పిల్లలగుటకు అధికారం, ద రైట్ ఆర్ ద పవర్ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలగుటకు అధికారం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, తీర్పు తీర్చుటకు అధికారం. ఎందుకంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో తీర్పు తీర్చు దినమును ఆయన నిర్ణయించాడు, తీర్పు తీర్చే వ్యక్తిని ఆయన నిర్ణయించాడు. తీర్పు తీర్చే దినము, తీర్పు తీర్చే వ్యక్తి. వ్యక్తులు మారుతూ ఉంటారని కాదు, ఎప్పుడో నిర్ణయించిన 2000 సంవత్సరాల క్రితమో లేకపోతే జగత్తు పునాది వేయబడిన ముందే తీర్పు తీర్చడానికి నిర్ణయించబడిన యేసే, న్యాయాధిపతి అయిన యేసే మొదటి రాకడలో గొర్రె పిల్లలాగా వచ్చినట్టు ఆయన 2వ రాకడలో కొదమ సింహంలాగా రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, తీర్పు తీర్చుటకు ఆయన అధికారం. తీర్పు తీర్చడానికి మనకు అధికారం ఇవ్వబడిందని కాదు, మనకు తీర్పు తీర్చడానికి అధికారం లేదు. తీర్పుకు లోబడ్డమే మనకు అవకాశం ఉంది అంతవరకే, కానీ తీర్పు తీర్చే అవకాశం మనకు లేదు. తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడివి అని రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, తీర్పు తీర్చు మనుష్యుడా నీవు నిరుత్తరుడివే. స్తోత్రం. తీర్పు తీర్చడం, పగ తీర్చుకోవడం అది దేవుని పని, మన న్యాయాధిపతులకు కాదు. అన్యాయపు తీర్పును అనుభవిస్తున్నప్పుడు ఆర్తనాదం చేస్తే న్యాయపు తీర్పును ఆయన అందించగలడు. అన్యాయపు తీర్పును ఎదుర్కొని న్యాయపు తీర్పును మనం పొందుకోలేం. యేసుకు అన్యాయపు తీర్పు జరిగింది. ఆయన అన్యాయాధిపతి కాదు కానీ న్యాయాధిపతి. అపవాది అన్యాయాధిపతి, యేసు న్యాయాధిపతి. నజరేయుడైన యేసు న్యాయాధిపతి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయనకు తీర్పు తీర్చడానికి అధికారము అనుగ్రహించబడింది. రెండవదిగా మనం గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, లేకపోతే ముందుగా 1:22 చదువుదాం. ఆయన శాస్త్రుల వలె కాక, ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె, అధికారము కలిగిన వాని వలె వారికి బోధించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, ద పీపుల్ వేర్ ఆస్ట్రక్ బై హిస్ టీచింగ్ బికాస్ హీ టాట్ ఇన్ ఎ వే
that demonstrated God's authority, which was quite unlike the religious scholars. Hallelujah. ఆయన వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, మత పెద్దల్లా కాదు, మత బోధకుల్లా కాదు, అధికారము కలిగిన వానిలాగా బోధించాడు. మేకపోతు గాంభీర్యాన్ని తెచ్చుకొని, లేని అధికారాన్ని ఊహించుకొని అని కాదు. ఆయన తండ్రి వలన అధికారం పొందాడు. ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు, సమాచారం పొందుకున్నాడు, ప్రత్యక్షతను సమాచారాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇటువంటి వ్యక్తి అయినటువంటి ఆయన బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడు? హి వాస్ ప్రీచింగ్ విత్ పవర్. స్తోత్రం. యేసు యొక్క ప్రీచింగ్, ప్రసంగం అధికారంతో కూడుకున్నట్టుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, ఆయన బోధించుటకు దేవుని ప్రజలకు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలకి ఉపకార ఆత్మనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. శాస్త్రులు, పరిచయులు అటువంటి అధికారంతోనూ, అటువంటి ఆథెంటిక్గాను, లేకపోతే అథెంటిసిటీతోనూ వాళ్ళు ప్రసంగం చేయడం లేదు. అది ఇలా జరిగిందంట అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ అది ఇలా జరిగింది అని బల్లగుద్ది చెప్పలేని పరిస్థితులు, నిశ్చయత లేని విధంగా ఉన్నారు. బట్ హీ హ్యాస్ అథారిటీ. ఒకటి, ఆయన తీర్పు తీర్చుటకు అధికారం కలిగి ఉన్నాడు. స్తోత్రం. రెండోది, ఆయన బోధించుటకు అధికారం కలిగి ఉన్నాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునేవాళ్ళని వారితో చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్ టు కన్విన్స్ యూ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ బీన్ గివెన్ అథారిటీ టు ఫర్గివ్ సిన్స్. సన్ ఆఫ్ మ్యాన్, దేవుని కుమారునికి అధికారం ఉంది క్షమించుటకు. క్షమిస్తున్నాము అని చెప్పడం మనం క్షమించాలి. క్షమాపణను మన విషయంలో ఏదైనా మనకు విరోధంగా జరిగింది, మనం క్షమిస్తున్నాం. అధికారయుతంగా మనం క్షమించడం లేదు, ప్రేమను బట్టి మనం క్షమిస్తున్నాం. కానీ యేసుకు, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడినట్లుగానే తండ్రికి వేడుకుంటానని కాదనింది. ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా ఇమీడియట్లీ సడన్లీ ఆల్ ఆఫ్ సడన్గా చెప్పాడు, మై సన్ యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చింది రోగం బాగు చేయించుకోవడానికి వస్తే వాడి పాపాల గురించి మాట్లాడాడు ప్రభు. కొన్ని రోగాలకి పాపాలు కారణమవుతాయి. పాపం చేయకపోయినా కొన్ని రోగాలు వస్తేనే సరే, వాటిలోకి మనం వెళ్ళలేదు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, యేసు యొక్క అధికారము, ద అథారిటీ ఆఫ్ జీసస్. 5 విధాలైన అధికారం. ఒకటి, ఆయనకు తీర్పు తీర్చుటకు అధికారం ఉంది. రెండోది, ఆయనకు బోధించుటకు అధికారం ఉంది. మూడోది, ఆయనకు క్షమించుటకు అధికారం ఉంది. నాలుగోదిగా ఆయనకున్నటువంటి అధికారాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, తన 12 మంది శిష్యులను పిలిచాడట. అపవిత్రాత్మను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. వారికి అధికారం ఇచ్చాను. ఎవరికి? 12 మంది శిష్యులకి. ఎవరోళ్ళు? 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం రాయబడింది. ఈ 3 వచనాల్లో చెప్పబడినటువంటి 12 మంది శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు. దేనికి అధికారం? దేనికి? ప్రతి విధమైన, స్తోత్రం, రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం. వ్యాధైనా, రోగమైనా, ఇంకేదైనా కావచ్చు, అధికారం ఇచ్చాడు. స్తోత్రం. శిష్యులకు అధికారం ఇచ్చాడు అంటే తనకు అధికారం ఉందని అర్థం. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? నా తండ్రి వల్ల వచ్చిన అధికారం. స్తోత్రం. తనకు అనుగ్రహించబడిన అధికారము తన దగ్గరే ఉంచకుండా అధికార వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్ అన్నారు. నియంతృత్వ ధోరణి కాదు, నాయకత్వం మనకు కావాలి. నాయకత్వ విధానంలో మనం ముందుకు సాగాలి. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, పరిచర్య చేయడానికి అధికారం కావాలి. 12 మంది శిష్యులకైనా, 70 మంది శిష్యులకైనా, ముగ్గురికైనా, లేకపోతే అంత్య దినాల్లో ఉన్న శిష్యులమైన మనకైనా పరిచర్య చేయడానికి అధికారం కావాలి.
పరిచయం చేయడానికి థియాలజీ కాదు కావాల్సింది. పరిచయం చేయడానికి సర్టిఫికేట్లో వైట్ డ్రెస్సో లేకపోతే ఇంకా ఏదో మందిరమో ఇవన్నీ కాదు. పరిచయం చేయడానికి యు నీడ్ సమ్ అథారిటీ ఫ్రమ్ హెవెన్. పరలోకం నేను ఆథరైజ్ చేయాలి. ఇదిగో పలాని వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడని చెప్పాలి. అలాంటి పక్షంలో, అలా జరిగే పక్షంలోనే, అలా జరిగితేనే పరిచర్య జరుగుతుంది. లేదు అంటే ఏదో ఫార్మాలిటీగా టైంపాస్ కోసం జరుగుతున్న వ్యవహారాలే, వారసత్వంగా జరుగుతున్న వ్యవహారాలు కనిపిస్తాయి అంతవరకే. కానీ ప్రతి విధమైనటువంటి రోగమును, అక్కడ రాయబడింది, పిలిచి వారిని పిలిచాడంటే 12 మంది అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, టు క్యాస్ట్ అవుట్ ద డీమన్స్. స్తోత్రం. ఆయనకి అధికారం కావాలి. తర్వాత ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మనకి అధికారం కావాలి. స్తోత్రం. సర్వాధికారం పొందిన యేసు స్వల్పాధికారం మనకి ఇచ్చాడు. ఈ స్వల్పాధికారానికే నాకు వరాలు ఉన్నాయి, నాకు గిఫ్ట్ ఉంది, నాకు హీలింగ్ గిఫ్ట్ ఉందండి, నాకు ప్రవచన వరం ఉందండి, నాకు ఆ వరం ఉందని పొంగిపోతున్నారు ప్రజలు. మీకు వరాలు లేవు అని అనడం లేదు, వరాలు ఉంటే మంచిదే. వరాలలో మనం పని చేయాలి. వీ షుడ్ ఆపరేట్ ఇన్ ద గిఫ్ట్స్, బట్ వీ షుడ్ నాట్ బోస్ట్ ఇన్ ద గిఫ్ట్స్. ఆయనకి ఏం లేవండి, నాకన్ని వరాలు, 9 వరాలు. రోజుల క్రితం ఎవరో మీకు ఎన్ని వరాలు ఉన్నాయంటే, బైబిల్లో ఉన్న వరాలు నాకే కదా, నేను వినియోగించుకోగలను సందర్భాన్ని బట్టి. బైబిల్లో సుమారు 30 వరకు వరాలు ఉన్నాయి. కేవలం ఈ 9ని మాత్రమే మనం వరాలుగా చూస్తున్నాం. వేరువేరు వరాలు ఉన్నాయి. వరాలని, దేవుని వరాలని 9తో పరిమితం చేయొద్దు. స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను, రోమా పత్రిక 12వ అధ్యాయంలోను, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో వేరువేరు వరాల గురించి రాయబడింది. డిఫరెంట్ గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్, కృపా వరాలు లేదా పరిశుద్ధాత్మ వరాలు. వారికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడే వరాలు ఇచ్చాడు. He has given the gift of healing. He has given the gift of casting out demons. స్తోత్రం. శిష్యులకి ఇవి కావాలి, గిఫ్ట్స్ కావాలి. గిఫ్ట్స్ లేకుండా వెళ్ళి థియాలజీ మాట్లాడి వస్తే ఏం ప్రయోజనం? థియాలజీకి ఏం భయపడదు, అపవాది భయపడ్డు. వాడికి యేసు యొక్క అధికారం కనిపిస్తే చాలు, వాడు అక్కడ నిలవలేడు, వాడు పారిపోతాడు. యేసు యొక్క అధికారంతో మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. యేసుకు పరిచర్య చేయడానికి అధికారం ఉంది అనే విషయాన్ని, పరిచర్య చేయడానికి, పరిచర్య చేయించడానికి, తాను పరిచర్య చేయడానికి అధికారం పొందుకున్నాడు, ప్రభు యొక్క అనుమతి పొందుకున్నాడు. తాను పరిచర్య చేయించడానికైనా కానీ, స్తోత్రం, హల్లెలూయా, శిష్యులకు అధికారం ఇచ్చాడు. సరే, మీరు వెళ్ళి వాక్యాలు చెప్తూ ఉండండి, నేను వచ్చి హీలింగ్ ప్రేయర్సో లేకపోతే దొయ్యాలను వెళ్ళగొట్టడం నేను చూసుకుంటాను, మొదటి పని మీది, తర్వాత పని నా పని అని చెప్పలేదు. మీరు సువార్త ప్రకటించండి, మీరు చేయండి. మీరు ఒకటి చేయలేకపోతే నేను వెనకాల వస్తాను. స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయాన్ని నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు మనం గమనించినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, యేసు వారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి వచ్చి, పరలోకమందును పరలోకమందును భూమి మీదను, ఈ భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి, కాబట్టి మీరు ఆగొద్దు, వెళ్ళండి, ఆగక సాగిపోండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి. ఒక జిల్లాకో, ఒక గ్రామానికో, ఒక మండలానికో, ఒక చర్చుకో పరిమితం కావద్దు. సర్వలోకానికి వెళ్ళండి. శిష్యులు అనబడిన వాడు సర్వలోకానికి వెళ్ళగలిగి ఉండాలి. కొన్నిసార్లు ఏమాత్రం రెస్ట్ లేకుండా నేను తిరుగుతూ ఉంటాను, జిల్లాల మధ్యలో తిరుగుతూ ఉంటాను, నేను ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటాను, తెలంగాణలో తిరుగుతుంటాను. రాబోయే రోజుల్లో తిరుగుతామో లేదో తెలియదు. ఉన్నంత వరకు వాడబడాలి. వాడిపోకముందే మనల్ని ఆయన వాడుకోవాలి. ఎప్పుడు వాడిపోతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఇది మన పరిస్థితి. సోమవారం నుంచి శనివారం దాకేళ్లలో ఖాళీగా కూర్చుంటే దేవుని సేవకులారా ఏమొస్తుంది? వెళ్ళండి, సువార్త ప్రకటించండి, కొత్త గ్రామాలకు వెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా. కేవలం ఆదివారం ప్రసంగాలు చేయడానికి మాత్రమే కాదు దేవుడు మనల్ని పిలిచింది. సోమవారం నుంచి శనివారం దాకా పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో
మనం ఆలోచిస్తున్న మాటలు. యేసుకు ఉన్నటువంటి 5 అధికారాల గురించి మనం మాట్లాడుకున్నాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ఎట్టి అధికారాన్ని మీరు అనుభవించారు అనే విషయాలు మీరు మాకు గుర్తు చేశారు. మీకు తీర్పు తీర్చుటకు అధికారం ఉందని, బోధించుటకు అధికారం ఉందని, క్షమించుటకు అధికారం ఉందని, పరిచర్య చేయించుటకు అధికారం ఉందని, అంతేకాకుండా పంపుటకు మీకు అధికారం ఉందని, మీకు ఇవ్వబడే 5 విధములైనటువంటి ఈ 5-fold అథారిటీని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు అలనాడు మీ శిష్యులకు ఏ విధంగా అధికారం ఇచ్చారో ఈ అంత్య దినాల్లో శిష్యులకు కూడా మీరు అధికారం ఇస్తున్నారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీ కార్యములు జరిగించండి. మాటలు విన్న వారందరి కొరకే మీకు వందనం చేస్తూ, అయ్యా మీ అధికారం అలా ఉంచిన మాకు ఒక అధికారం ఉంది, దేవుని పిల్లలయ్యే అధికారం అయిన అధికారం మాకుంది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగాలంటే, కంటిన్యూ కావాలంటే, బ్రేక్ లేకుండా సాగాలంటే మీ యొక్క ప్రార్థనలు అవసరం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థించండి. అనుదినం మీ ప్రార్థనలో కొన్ని నిమిషాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా, లేకపోతే శాంతి టీవీని గుర్తు చేసుకోండి. శాంతి టీవీలో వచ్చేటి వేరు ప్రోగ్రామ్స్ని మీరు గుర్తు చేసుకొని ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.